ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థ ఇది ముఖ్య కేంద్రము రాయపూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా మానవత్వాన్ని జాగృతం చేసి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పునర్జాగృతం చేయడం కోసము ఈ ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థను గత 4 సంవత్సరాలుగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే అమృత మహోత్సవాల్లో 1,00,000 మంది చేత రాయపూర్లో వందే మాతర గేయాలాపన చేయడం జరిగింది. అదేవిధంగా స్కూలు, పాఠశాలలు, కళాశాలల్లో కూడా వందే మాతర గేయాన్ని సామూహికంగా వాడవాడలో తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ అభియాన్లో కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. దాంతోపాటుగా ఇక్కడ ఏంటంటే యాంత్రిక జీవితం ఈ రోజుల్లో మనిషి రాకెట్ యుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మారుతున్న ఈ దశలో ప్రతి అనునిత్యం కూడా వేగవంతమైన జీవన శైలితో ప్రతి ఒక్కరు కూడా మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి దూరం అవ్వడానికి ఒక సులభమైన మార్గాన్ని ఓం మండలి సంస్థ వారు తెలియజేస్తున్నారు. మనకు సనాతన కాలం నుంచి వేలాది సంవత్సరాలుగా ధ్యాన ప్రస్థానం అనేది ఇక్కడ మనకు ఈ భారతదేశంలో ఉంది. దానికి తొలి గురువుగా పరమశివుని చెప్తారు. అట్లా మనం చూసినట్లయితే ఓం అనే ఒక శబ్దం ఏదైతే ఉందో ఆ ఓంకార శబ్దాన్ని కనీసం ఎవరైనా నిత్య జీవితంలో ఒక 2 నిమిషాల పాటు అభ్యాసం చేసినట్లయితే మన మానసిక ఒత్తిడులు, మన మనసులో ఉన్న సంఘర్షణలు దూరం అవ్వచ్చు. మనం ఎక్కడి నుంచి అయితే మనసుకు ప్రశాంతత కలుగుతుందో ఆ ప్రశాంతత స్థితికి వెళ్ళాలి అంటే మనం కళ్ళు మూసుకొని ఒకసారి ఓంకార ధ్వనిని చేసినట్లయితే మనం ఆ స్థితికి వెళ్ళొచ్చు. దాని ద్వారా మనలో ఉన్న రుగ్మతలని, మన యొక్క ఒత్తిడిని అధిగమించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా, అంటే ఇంతకుముందు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థ వారి ఈ యోగా శిబిరాలు, సత్సంగాలు జరిగాయి. అయితే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాము. అది రేపు 28వ తేదీ అంటే ఆదివారం రోజు తొగటవీర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ముఖ్య అతిథిగా మా సంస్థ అంటే ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థ ముఖ్య అధ్యక్షురాలు, ముఖ్య అతిథిగా శ్రీమతి దేవకి మాతాశ్రీ గారు విచ్చేశారు. వారి సమక్షంలో యోగా అభ్యాసం, అదేవిధంగా యోగం యొక్క మానసిక మనోప్రస్థానంపై పరమశివుని యొక్క సందేశము, ఆశీస్సులు ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో అంటే ఎలాంటి వయోవర్గ భేదాలు తేడా లేకుండా అందరూ పాల్గొని ఈ ధ్యాన ప్రస్థానం అంటే శివ బోళనాథుని సత్సంగంలో పాల్గొని ఆ అభ్యాసం చేసుకొని తమ నిత్య జీవితంలో యోగాను, ధ్యానాన్ని ఒక అలవాటుగా మార్చుకొని తమ జీవితాల్లో సుఖశాంతులు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇందులో అందరినీ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం తర్వాత కూడా వచ్చిన వీక్షకులు అంటే ఎవరైతే వస్తారో జిజ్ఞాసులు, అభ్యాసం చేసే వారి కోసం కూడా భోజన ఏర్పాట్లు, అల్పాహార ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశము విశ్వగురువుగా ప్రస్థానం చెందుతున్న దశలో మనము ఈ యోగా, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ఈ 2 అంశాల్లో భారత్ని ప్రపంచంలోనే విశ్వగురువు స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే సంస్థ తనవంతుగా కృషి చేస్తుంది. తిరుపతి ముంజాల